స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో జూలై 12న రిలీజ్ కాబోతున్న భారతీయుడు 2 మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోగా పవర్ఫుల్ గా సాగే ఫస్ట్ సింగిల్ తో సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు. మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ తనదైన స్టైల్లో మ్యూజిక్ తో ఊపేశాడు. రామోజీ ఫిలిం సిటీలో కల్కి సినిమాలోని బుజ్జిని గ్రాండ్ గా పరిచయం చేశారు నాగ్ అశ్విన్ అండ్ టీమ్. ఈ ఈవెంట్ లో బుజ్జిని పరిచయం చేసిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. కస్టమైజ్డ్ వెహికల్ అయిన బుజ్జి మీద రైడింగ్ చేస్తూ ప్రభాస్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కి షెడ్యూల్ అయింది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటులతో కలిసి నటించడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టమన్నారు ప్రభాస్. ఇండియా మొత్తం వాళ్ళిద్దరిని చూసి ఇన్స్పైర్ అవుతోందని, వారితో కలిసి యాక్ట్ చేయడం నాకు లక్కీ ఛాన్స్ అన్నారు ప్రభాస్. కమల్ హాసన్ సాగర సంగమం సినిమా చూసి అలాంటి బట్టలే కావాలని ఏడ్చానని ప్రభాస్ తన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. భైరవ ఈవెంట్ లో గ్రాండ్ గా బుజ్జి ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు కల్కి టీమ్. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ బుజ్జి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుజ్జి పేరు చిన్నదిగా ఉంది కానీ దీని రేంజ్ మామూలుగా ఉండదు. బుజ్జి మా అందరికీ చాలా స్పెషల్ అన్నారు నాగ్ అశ్విన్. బుజ్జిని రెడీ చేసేందుకు చాలా కష్టపడ్డామని నాగ్ అశ్విన్ తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పుష్ప 2 మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. రెండో సాంగ్ రిలీజ్ కి రంగం సిద్ధం చేసేశారు. పుష్ప 2 నుంచి క్రేజీ డ్యూయట్ రిలీజ్ చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వస్తున్న ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక స్టెప్పుల కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. పూరి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ మీద మేకర్స్ రోజు రోజుకు ఇంట్రెస్ట్ ను పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకోగా ఇప్పుడు టీజర్ కట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అందరి లుక్స్ రివీల్ చేస్తూ సినిమా మీద ఆసక్తిని, అంచనాలను పెంచేశారు పూరి. రామ్ కి సీన్ టు సీన్ తన బాడీ లాంగ్వేజ్ ని డైరెక్టర్ పూరి తన మార్క్ డైరెక్షన్ తో చేసి చూపించడం వంటివి కూడా ఈ మేకింగ్ వీడియోలో మంచి హైలైట్ గా ఉన్నాయి. కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్, సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్న మూవీ రాయన్. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజికల్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. తొలి పాట ఇప్పటికే ఆకట్టుకోగా రెండో పాటను రేపు రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. జూన్ 13న తెలుగు, తమిళం, హిందీ భాషలో రాయన్ మూవీ రిలీజ్ కాబోతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మున్నెడ్డి డైరెక్షన్ లో నాగ్ చైతన్య యాక్ట్ చేస్తున్న మూవీ తండేల్. ఈ మూవీ నుంచి తాజాగా హీరో నాగ్ చైతన్య వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. పాక్ జలాలోని వెళ్లి దాదాపు 2 ఏళ్లు ఉండి భారత్ కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. డిసెంబర్ 20న తండేల్ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. సినిమాల ప్రదర్శనలో తెలంగాణ ఎగ్జిబిటర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు షోలు ప్రదర్శించమని ఎగ్జిబిటర్స్ సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు రాబోతుండగా ఎగ్జిబిటర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆసక్తి రేకెత్తిస్తోంది. యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కాగా మే 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి మేకర్స్ ను ఫిక్స్ అయిపోయారు. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ కొత్తగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 25న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్లో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. కాలీవుడ్ లో విజయ్ తలపతి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే స్టైలిష్ హీరో అజిత్ కు కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి సినిమాలు తమిళనాట రికార్డుల మోత ముగించాయి. అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న వీరిద్దరి సినిమాల ఓటీటీలో భారీ ఆఫర్ ను పట్టేశాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ 95 కోట్లకు అమ్ముడుపోగా విజయ్ ది గ్రేటెస్ట్ ఆల్ టైమ్ రికార్డులో 110 కోట్లు పలికింది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ సత్యభామ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే టీజర్ ఆకట్టుకుంటూ ఉండగా రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి హాజరైన బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ బారిన పడ్డారు. తీవ్ర డీహైడ్రేషన్ కి గురైన ఆయన అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్లో చేరారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి డిశ్చార్జ్ అయ్యారు. మహానటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి కీర్తి సురేష్ అదిరిపోయే హీరోయిన్ ఎలివేషన్స్ తో సినిమా తీసే డైరెక్టర్ అట్లీ. తాజాగా వరుణ్ ధావన్ హీరోగా, అట్లీ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయబోతోంది కీర్తి సురేష్. తాజాగా కల్కి సినిమాలోని బుజ్జికి డబ్బింగ్ చెప్పిన కీర్తి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో సంజీవ్ మేగోటి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆది పర్వం 5 భాషల్లో ఈ సినిమా రాబోతోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఆది పర్వం ఇప్పటికే సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ట్రైలర్ కి పాజిటివ్ స్పందన వస్తోంది. ఈ సినిమాలో దాదాపు 200 మంది యాక్టర్స్ తొలిసారిగా వెండి తెరకు పరిచయం అవుతూ ఉండడం విశేషం. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యంగ్ హీరో కార్తికేయ హీరోగా వస్తున్న చిత్రం భజే వాయువేగం. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ నెల 31న థియేటర్స్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైపోయింది. ఈ మూవీ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న మైథాన్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రెంటల్ గా అది కూడా ఒక హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ కి వచ్చింది. ఫ్రీ స్ట్రీమింగ్ కి త్వరలోనే డేట్ ను ప్రకటించబోతున్నారు. ఆశేష్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ లోమి మే 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతోంది. దెయ్యంతో హేరే ప్రేమలో పెడితే ఎలా ఉంటుంది అనే కథతో సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు చిత్ర బృందం. తాజాగా ఈ మూవీ సెన్సార్ను కంప్లీట్ చేసుకుని యూబీఏ సర్టిఫికేట్ ను పొందింది. డైరెక్టర్ హారి తెరకెక్కించిన విశాల్ మూవీ రత్నం యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా గత నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధించలేకపోయింది. మే 24న ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రకటించినప్పటికీ ఒకరోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ది కేరళ ఫైల్స్ బస్తర్ సినిమాలతో ఫామ్ లోకి వచ్చిన ఆదర్శ్ శర్మ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిడి క్రిమినల్ ఆర్ డేవిల్ అనే సినిమాతో రాబోతుంది. ఎస్ఎస్సీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది అన్నారు మేకర్స్. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రేపు థియేటర్స్ లోకి రాబోతుంది.